శ్రీవారికి సమర్పించే నైవేద్యం వివరాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. తిరుమల అంటే అందరికీ లడ్డు ప్రసాదం గుర్తుకు వస్తుంది. ఆయా సేవలను బట్టి చక్కెర పొంగలి, పెరుగన్నం ప్రసాదాలు స్వామివారికి సమర్పిస్తారని మనందరికీ తెలుసు. శ్రీవారికి కమ్మని దోశలు కూడా పెడతారని మీకు తెలుసా? ఘాటైన మిరియాల అన్నం వండి వడ్డిస్తారని తెలుసా? ఇవి మాత్రమే కాదు, 7 కొండల వాడికి పూట పూటకు ఒక మెనూ ఉంటుంది. ఋతువులను బట్టి ఆహారం. స్వామివారికి సమర్పించే సకల విధములైన నైవేద్యం గురించి చాలా మందికి తెలియదు. సర్వ జగద్రక్షకుడైన 7 కొండల వాడికి నైవేద్యం ఎప్పుడు పెట్టాలి, ఏమి పెట్టాలి, ఏ పదార్థాలు పెట్టాలి, ఏ కొలతలతో పెట్టాలి, ఎవరు వండాలి, ఎలా పెట్టాలి, ఇవన్నీ నియమాలను ఆగమ శాస్త్రంలో స్పష్టంగా పేర్కొన్నారు. అచ్చంగా ఆగమ శాస్త్రం ప్రకారమే తిరుమలలో ప్రసాదాలను తయారు చేసి సమర్పణ జరుగుతుంది శ్రీవారికి. ప్రసాదాల తయారీ కోసం మామిడి, అశ్వత్థ, పలాస వృక్షాల ఎండు కొమ్మలను మాత్రమే ఉపయోగిస్తారు. పాలుగారే చెట్ల కొమ్మలను కానీ, ముళ్ళ చెట్లను కానీ వంటకు వినియోగించరు. ప్రసాదం వండేవారు వంట సమయంలో కానీ తర్వాత కానీ వాసన చూడరు. వాసన సోకకుండా ముక్కుకి, నోటికి అడ్డంగా వస్త్రం పెట్టుకుంటారు. ఇక శ్రీవారికి సమర్పించేదాకా బయటికి వారెవరూ కూడా ఆ ప్రసాదాన్ని చూడకూడదు, తాకకూడదు. ఇంతకీ నైవేద్యం ఎలా పెట్టాలి? ప్రసాదం సమర్పించడానికి ముందు గర్భాలయాన్ని శుభ్రంగా నీళ్లతో శుద్ధి చేస్తారు. గాయత్రి మంత్రం జపిస్తూ గర్భాలయంలో నీళ్లు చల్లుతారు. వండిన ప్రసాదాలను మూత పెట్టి గంగాళాల్లో దేవుడి ముందు ఉంచుతారు. ప్రసాదాలు నైవేద్యం సమర్పించే అర్చకుడు మాత్రమే గర్భగుడిలో ఉంటారు. ఆ తర్వాత గర్భాలయం తలుపులు మూసివేస్తారు. గాయత్రి మంత్రం పఠిస్తూ అర్చకుడు ప్రసాదాల మీద నెయ్యి, తులసి ఆకులను చల్లుతారు. కుడి చేతి గ్రాసముద్రతో ప్రసాదాన్ని తాకిన అర్చకుడు స్వామివారి కుడి చేతికి ఆ ప్రసాదాన్ని తాకించి ఆ తర్వాత నోటి దగ్గర తాకుతారు. అంటే స్వామివారికి గోరు ముద్దలు తినిపించడం అన్నమాట. పవిత్ర మంత్రాలు ఉచ్చరిస్తూ అన్న సూక్తం నిర్వహిస్తారు. సకల సృష్టికి కర్త అయిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నైవేద్యం సమర్పించడం అంటే సృష్టిలో ఆకలితో ఉన్న సమస్తాన్ని సంతృప్తి పరచడంతో సమానం. ఈ విధంగా శ్రీ స్వామివారిని వేడుకుంటూ ముద్దకి నడుమ ఔషధ గుణాలున్న ఆకులు కలిపిన నీటిని సమర్పిస్తారు. నైవేద్యం సమర్పించేంత వరకు ఆలయంలో గంట మోగుతూనే ఉంటుంది. ఇది స్వామివారి భోజనానికి పిలుపుగా దీనిని భక్తులు భావిస్తారు. రోజుకు 3 పూటల స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు. ఉదయం 6-6:30 గంటల మధ్య బాలభోగం సమర్పిస్తారు. 10-11 గంటల మధ్య రాజభోగం సమర్పిస్తారు. రాత్రి 7-8 గంటల మధ్య శయన భోగం సమర్పిస్తారు. తిరుమల గర్భాలయంలోని స్వామివారి మూల విరాట్ ఎత్తు 9.5 అడుగులు. దీనికి అనుగుణంగానే స్వామివారికి ఏ పూట ఎంత పరిమాణంలో ప్రసాదం సమర్పించాలో కూడా శాస్త్రంలో నిర్దేశించారు. నైవేద్యం సమర్పించిన తర్వాత భక్తులకు దీనిని పంచుతారు. ప్రత్యేక రోజులలో ప్రత్యేక నైవేద్యాలు కూడా శ్రీవారికి సమర్పిస్తూ ఉంటారు. ఉదయం బాలభోగం అంటే మంత్రాన్నం, నేతి పొంగలి, పులిహోర, దధ్యోజనం, చక్కెర పొంగలి, శకాన్నం, రవ్వ కేసరి. మధ్యాహ్నం రాజభోగం, శుద్ధాన్నం అంటే తెల్లన్నం, పులిహోర, గుడాన్నం, దధ్యోజనం, చక్కెరన్నం సమర్పిస్తూ ఉంటారు. రాత్రి శయన భోగం, మిరియాల అన్నం, దోశ, లడ్డు, వడ, శాకాన్నం అంటే వివిధ కూరగాయలతో కలిపి వండిన అన్నం. అల్పాహారాలు లడ్డు, వడ, అప్పం, దోశ. స్వామివారికి మెను ఇదే. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపిన తర్వాత అప్పుడే తీసిన చిక్కని వెన్న నురుగులా తేలే ఆవు పాలను సమర్పిస్తూ ఉంటారు. తోమాల సేవ, సహస్రనామ అర్చనల సేవ తర్వాత నువ్వులు, సొంటి కలిపిన బెల్లము నైవేద్యంగా పెడతారు శ్రీవారికి. ఆ తర్వాత బాలభోగం సమర్పిస్తారు. అష్టోత్తర శతనామ అర్చన తర్వాత రాజభోగం సమర్పణ జరుగుతుంది. మళ్ళీ సర్వదర్శనం మొదలవుతుంది. సాయంకాలం ఆరాధన తర్వాత గర్భాలయం శుద్ధి చేసి స్వామివారికి తాజాగా పూలతో అలంకరిస్తారు. అష్టోత్తర శతనామ అర్చన తర్వాత శయనభోగం సమర్పిస్తారు. అంతటితో అయిపోయినట్టు కాదు. అర్ధరాత్రి తిరువీషం పేరుతో బెల్లపు అన్నం, శుద్ధాన్నం, గుడాన్నం పెడతారు. ఇక శ్రీవారికి పవలించే సమయం దగ్గర పడుతుంది. ఏకాంత సేవలో భాగంగా నేతితో వేయించిన బాదము, జీడిపప్పులు వంటివి, కోసిన పండ్ల ముక్కలు, వేడి పాలు స్వామివారికి సమర్పిస్తారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. నాదొక చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ చిటికెలో మీ ముందు ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ.